3, 4, 5 రీజన్స్ చెప్తున్నారు. చెప్పడమే కాదు, మొత్తం నాయకత్వం, వాళ్ళ ఎజెండా, యాక్షన్ ప్లాన్స్, దిశానిర్దేశము అన్నీ చేస్తున్నారు. సో ఈసారి అంత ఈజీ కాదు మీకు, అవునా? రిషి గారు, ముందుగా మీకు, ప్యానెల్ ఉన్న పెద్దలకి అండ్ ఏబిఎన్ ప్రేక్షకులందరూ కూడా గుడ్ మార్నింగ్ సార్. గత 10 సంవత్సరాలు ఈ రాష్ట్రం ఏం అడగలేదు కాబట్టి మేమేం ఇవ్వలేదని చెప్పినందుకు తెలంగాణ ప్రజలు ఓడగొట్టిండు. ఈసారి తెలంగాణ రాష్ట్రం అన్నడిగినా కూడా ఏమి ఇవ్వలేదు అనేటటువంటి దాంతో ఖచ్చితోటి ఓడగొడతారు. సింపుల్. బీజేపీ అనేటటువంటిది ప్రోగ్రెస్ రిపోర్ట్ అడుగుతారు సార్. వాళ్ళు ఏదో పాపం నబీన్ గారు మాట్లాడుతున్నారు ఫ్లవర్ కాదు ఫైరు అది ఇదని. కానీ తెలంగాణ పబ్లిక్ చాలా క్లెవర్. ఎందుకంటే ఎవరు ఏం చేసిండ్రు, ఎవరి యొక్క ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏంది, ఎవరి కాంట్రిబ్యూషన్ ఏంటిది, ఎవరు వచ్చి ఏం డ్రామాలు కొడుతున్నారు, ఎవరు వచ్చి ఏం గప్పాలు కొడుతున్నారు అన్నీ తెలుసు. ఎందుకంటే సామాన్య ప్రజానికాన్ని ఇబ్బందులు పెట్టేటటువంటి యొక్క పరిపాలన కేంద్రంలో ఉన్న పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతున్నా, లేకపోతే ఇక్కడ రాష్ట్రంలో ఉంటున్నటువంటిది మేము అధికారంలోకి వచ్చినాక సంక్షేమ ఫలాలు మేము అందించేటటువంటి తీరైనా అన్ని బేరేజ్ వేసుకుంటారు. ఎవరిది తెలివి తక్కువలు ఎవరు లేదు. అందుకనన్నా ఫ్లవరు ఫైరు కాదు, తెలంగాణ పబ్లిక్ చాలా క్లెవర్. సో మేము అధికారంలోకి వచ్చినాము 2.5 ఏళ్ళలో మీ మేనిఫెస్టోలో హామీలు ఏమైనా అవి ఇవని అంటే ప్రజలే అడుగుతూ ఉన్నారు. మీరు కూడా మరి ఢిల్లీలో వచ్చారు, మధ్యప్రదేశ్ వచ్చారు, మహారాష్ట్ర వచ్చారు, రేపొద్దున ఇక్కడ కూడా రానికనే కదా ఈ వ్యూహాలు, కథ కార్యక్రమం మొత్తం, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఇదంతా. రేపొద్దున వస్తే పక్క రాష్ట్రాలలో కూడా వచ్చినప్పుడు మీ ప్రోగ్రెస్ రిపోర్టే లేనప్పుడు, మాట మీద నిలబడేటటువంటి పరిపాలన మీది కాదన్నప్పుడు, ఆల్రెడీ ఉండి ప్రోగ్రెస్ రిపోర్ట్ బ్రహ్మాండంగా ముందుకు నడుస్తున్నటువంటి దాన్ని కనీసం చిన్నగా చూసేటటువంటి ఆలోచన కూడా తెలంగాణ ప్రజలు ఏం చేస్తలేరు. ఎందుకంటే నోటికాడి బుక్క తన్నేసుకోవాలనేటటువంటిది ఎవరికి ఉండదు సార్. ఎందుకంటే నోటికాడి బుక్క తన్నేటటువంటి చరిత్ర మాత్రమే బీజేపీకి ఉంది కాబట్టి. పెట్టినటువంటి చరిత్ర ఏదైనా ఒక రాష్ట్రం పేరు చెప్పానండి. మమ్మల్ని అన్నారు ఇప్పుడు 100 సపోజ్ 1 నుంచి 10 హామీలు మనం గిట్టిస్తే ఒక 7 హామీలు మేము ఈరోజు మాకు సాధ్యమైనంత కాడికి చేసుకుంటూ పోతున్నాం. ఇంకా మనకు సమయం ఉంది, ఇంకా కూడా మనం చేసుకుంటూ పోదాం. ఏది ఉన్నా తెరిచిన పుస్తకం లెక్కన మన యొక్క పరిపాలన ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. ప్రజలని మబ్బ పెట్టడమో, లేకపోతే భయాందోళనకు గురి చేయడమో, పక్కదారి పట్టించడమో, అబద్ధాలు చెప్పడమో, లేకపోతే ఇంకో డ్రామాబాజీలతో నడుపుతున్నటువంటి పరిస్థితి ఏం కాదు కదా. సంక్షేమం అంటే ఖచ్చితంగా సంక్షేమం లెక్కనే మనం చెప్పుకుంటూ పోతా ఉన్నాం. కానీ బీజేపీ ఈరోజు పాపం సొంత నాయకత్వం అనేటటువంటిది కరువైపోయి ఈరోజు బయటికించి తీసుకొని వచ్చి ఆయన కాలర్లు తర్వాత ఇట్లాంటి మొత్తం ఫోల్డ్ చేసుకొని చేస్తే తప్ప వీళ్ళందరికీ ఎనర్జీ బూస్ట్ రానటువంటి పరిస్థితి ఉంది. మేమేమంటామంటే సఖ్యత వస్తుందంటారా బీజేపీ నేతలలా అంటే అది వస్తుందా పోతుందా మనకేం సంబంధం. బీజేపీ తోటి తెలంగాణకి 4 రూపాయలు వస్తాయా అనేటటువంటి మాత్రమే మనకు లెక్క. మెట్రో ఎక్స్టెన్షన్ అయినా, RRR అయినా, ఫ్యూచర్ సిటీ అయినా. ఇప్పుడు సపోజ్ వరంగల్కి ఎంత ఇచ్చామని నిన్న కిషన్ రెడ్డి చెప్పారు. ఎంత 19,000 కోట్లు 20,000 కోట్లు. దానికోసం ఎక్కడికైనా చర్చకు సిద్ధం అని చెప్పి ఒక ఛాలెంజ్ చేశారు. ఇప్పుడు రేపు వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కూడా కొడతా ఉంటున్నారు కరీంనగర్ లాగే. అలాగే మిగతా మున్సిపల్ కార్పొరేషన్కి ఆల్రెడీ అంటే ఎక్కడ మొదలుపెట్టి మున్సిపల్ కార్పొరేషన్లు, GHMC ఇక్కడ ప్రయాణం మొదలుపెట్టి అసెంబ్లీ దగ్గర కాషాయ జెండా ఎగరేసేదాకా సీరియస్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకుంటున్నారు. సరే, ఇప్పుడు కిషన్ రెడ్డి గారు రాజకీయాలకు రాకుండా ముంగటి సంది కూడా రాజ్యాంగబద్ధంగా ఈ రాష్ట్రం ఒకటి కడితే దాంట్లో ఒక 40 పైసలు మళ్ళీ తిరిగి ఇచ్చేటటువంటి దాన్ని కూడా మళ్ళీ మేము ఈ రాష్ట్రానికి ఇచ్చినాం అనేటటువంటిదే గిట్టాలు చెప్పదలుచుకుంటే చెప్పనియండి, మాకేం అభ్యంతరం లేదు. వాళ్ళు ఈ రాష్ట్రానికి ఇస్తామనేటటువంటిది విభజన చట్టంలో ప్రత్యేకంగా ఇప్పుడు కరీంనగర్ గెలిపించుకున్నాం సార్ అని ప్రధానమంత్రికి చెప్తే బండి సంజయ్ గారు అవునా నేను ప్రత్యేకంగా ఇస్తాను అయితేనో అన్నారు. అలాగే వరంగల్ కూడా మనం గెలిపించుకుందాం ప్రధానమంత్రి గారు మనకి ఇస్తారని నిన్న బండి సంజయ్ గారు హైదరాబాద్లో వరదలు వచ్చినప్పుడు ఇచ్చారు కదా సార్ ప్రత్యేకంగా. బండి పోతే బండి ఇచ్చారు, లేకపోతే టీవీ పోతే టీవీ అన్ని ఇచ్చేసారు కదా బీజేపీ వాళ్ళు. అట్లా ఇస్తామనేటటువంటి నమ్మబలికినందుకే కదా GHMCలో 40 పైన సీట్లు ఇచ్చిండ్రు వాళ్ళకి బీజేపీ వాళ్ళకి. ఎంత తెచ్చిర్రు అనేది ఇంపార్టెంట్. కేంద్రంకి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎంత తెచ్చిర్రు అనేటటువంటి చెప్పానండి వీటిలోనని. ఎంతసేపు ఎన్నికల వరకు, మళ్ళీ ఎన్నికలు అయిపోయినాక ఏమంటారు మేము అధికారంలో లేము కదా మేము ఎట్లా తెస్తాం చెప్పండి అంటారు. సాకులు ఎత్తుక్కోవడం అనేటటువంటి దాంట్లో బీజేపీకి మించి ఇంకొక పార్టీ ఏమి ఉండదేమో. వాళ్ళు ఎంతసేపు కేంద్రంలో మనం ఉన్నాము, 8 మంది ఎంపీలం ఉన్నాము, లోకల్ కార్పొరేషన్లలో మనం ఉన్నాము, కరీంనగర్ కూడా మనమే ఉన్నాము, ఇవన్నీ ఉంటున్నప్పుడు మేము పైన కొట్లాడతాం, మిగతా వాళ్ళతోటి పోల్చుకున్నప్పుడు అక్కడ ఎంపీలమై ఉన్నప్పుడు మేము తెచ్చుకుంటాం అనేటటువంటి చూపెట్టారు. అట్లా మేము లేము కాబట్టి మేము చేయము అని అంటారు. రేపొద్దున వచ్చిన తర్వాత దేశ పరిస్థితి బాగాలేదు ఎట్లా తెస్తాం చెప్పుర్రి అని అంటారు. భవిష్యత్తు కూడా నేనే చెప్తున్నా. కానీ 22 రాష్ట్రాలు ఇప్పుడు ప్రస్తుతం బీజేపీ సొంతంగాను మిత్రపక్షాలతో కలిపి నెక్స్ట్ టార్గెట్ కర్ణాటక, తెలంగాణ, పంజాబ్ అండ్ సో డబుల్ ఇంజన్ సర్కారు ప్రధానంగా ప్రజల దగ్గరికి వెళ్ళి అడిగేది. ఈసారి అంటే ప్రజలు ఎందుకు ఆలోచించరా దిశగా అని మీ కాన్ఫిడెన్స్ ఏంటి? డబల్ గా సార్, ట్రిపుల్ ఇంజన్ ఉన్న సర్కార్లు చాలా రాష్ట్రాలలో ఉన్నాయి. ఆడ జనాల యొక్క పరిస్థితి చూపెట్టండి, తెలంగాణ పరిస్థితులతోటి బేరీజ్ వేయండి, సింపుల్. ఇక వేరేది ఏం లెక్కొద్దు. మీరు డబల్ అంటున్నారు, నేను ట్రిపుల్ ఇంజన్ అంటున్నా. పార్లమెంట్లో వాళ్ళే ఉన్నారు, అసెంబ్లీలో గవర్నమెంట్ వాళ్ళే ఉన్నారు, లోకల్ బాడీస్లలో కూడా వాళ్ళే ఉన్నటువంటి రాష్ట్రాలని ఉదాహరణ తీసుకోండి.
ఈరోజు తెలంగాణతో బేరీజ్ వేయండి. తెలంగాణతో బేరీజ్ వేసుకున్నప్పుడు తెలంగాణ కంటే గిట్ట వాళ్ళు బెటర్ ఉంటే నన్ను చెప్పుర్రి. ఏమంటారు ప్రధానమంత్రి గారి సొంత రాష్ట్రమైన గుజరాత్ తోటి కూడా మేము ఓకే. దేనితో కంపేర్ చేస్తారో చేయండి. నేను ఒకటే అంటున్నా సార్, ఈరోజు గూడు లేనటువంటి వాళ్ళకి గూడు కట్టిస్తున్నాము, లేకపోతే కూడు లేనటువంటి సన్నబియ్యంతో మనం పెట్టిస్తున్నాము. నీడ అనేటటువంటి ఖచ్చితంగా కావాలి హామీలు అనేటువంటి కాదు. పేద మధ్య తరగతి కుటుంబాలను దృష్టిలో పెట్టుకొని 200 యూనిట్ల కరెంట్ అయినా 500కే సిలిండర్ అయినా లేకపోతే వాళ్ళకి ఎన్ని రకాలుగా మనం మేలు చేయాలనుకుంటున్నాం అన్ని రకాల ఉచిత రవాణా కాడికి చేస్తున్నాం. అరే మధ్యతరగతి ఒకటి పోయి రేపొద్దున హాస్పిటల్కి పోయినప్పుడు ఇబ్బంది అవుతుంది అంటే ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 10 లక్షలు చేయడమే కాదు, అందులో 100 పైన ఆరోగ్య సమస్యలను ఇంకా కలిపినాం గతంలో లేనటువంటివి. సో అసలు వేరే వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం తెలంగాణ ప్రజలకు రానివ్వము అంటున్నారు. వీఆర్ ఫోకస్డ్ ఆన్ అవర్ ఫ్యూచర్. విఠల్ గారు ఏంటి కాన్ఫిడెన్స్